హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే పచ్చి కొబ్బరి, బొంబాయి రవ్వ అలాగే బెల్లం కలిపి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి. ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. స్వీట్ అయితే నోట్లో వేస్తే కరిగిపోయేలాగా చాలా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా సింపులే. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ స్వీట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. నేనైతే ఇక్కడ ఈ స్వీట్ చేసుకోవడం కోసం గృహప్రవేశం చేసినప్పుడు కలిశాలు పెడతారు కదా, ఆ కలిశాలకు పెట్టిన టెంకాయలను అయితే పంతులు గారు స్వీట్ చేసుకోమని చెప్పింటే దాంతో అయితే ఈ బర్ఫీ చేస్తున్నానండి. టెంకాయని పగలగొట్టేసి శుభ్రంగా కడిగేసి అందులో ఉండే కొబ్బరి మొత్తాన్ని తీసేసి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలన్నింటినీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. పలుకులు అనేవి అస్సలు ఉండకూడదండి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త ఎక్కువైనా పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యినైతే కరగనివ్వండి. ఇప్పుడు అందులోకి కొన్ని బాదం పప్పులు ఉంటే కనుక జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి. నేనైతే ఓన్లీ బాదం పప్పులు మాత్రమే వేసుకున్నానండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వరకు స్వీట్ అండ్ స్నాక్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ పైన క్లిక్ చేసి చెక్ చేయండి. కాసేపటికల్లా బాదం పప్పులు అయితే ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఆ టైంలో ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఏదైనా ఒక కప్పుతో 1 కప్పు నిండుగా బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను ఒక కొబ్బరికాయకి 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఆ బొంబాయి రవ్వని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. సో సిమ్లో రవ్వ మొత్తం కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. రవ్వ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకునేటప్పటి నుంచి కూడా ప్యాన్ అయితే ఇలా అడుగంటినట్లు అవుతుందండి. అలాగే వదిలేసారంటే మొత్తం అంతా అడుగంటిపోతుంది అనమాట. సో గరిటెతో బాగా గీకినట్లు అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో ఫ్రై చేసుకుంటూనే మిక్సీ జార్లోకి 1 కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకొని పలుకులేం లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే వేయించుకుంటున్న కొబ్బరి రవ్వ మిశ్రమంలో ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వేయించుకోండి. నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా కొబ్బరి రవ్వ అంతా కూడా కాసేపటికి మంచిగా కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బెల్లం పొడి కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత కాసేపటికల్లా బెల్లం కూడా కరిగిపోయి ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి అలాగే కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలైతే ఎక్కువగా పట్టవండి, జస్ట్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే ఇలా ముద్దలాగా వస్తుంది అనమాట. జస్ట్ 1 అరకప్పు మైన పాలు మాత్రమే పడతాయండి. సో చూసుకొని పాలనైతే వేసుకోండి. ఇలా మొత్తం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా వేయించుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాగే చిన్న కప్పులలో సర్వ్ చేసుకొని తినచ్చండి. లేదంటే ప్రసాదంగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే బర్ఫీలాగా చేద్దాం అనుకుంటున్నా. దీన్నైతే ఇలా సిమ్లోనే ఉంచి ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసి ఇలా ప్లేట్ మొత్తానికి అప్లై చేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు బర్ఫీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకుంటున్న మిశ్రమాన్ని మొత్తం అంతా దగ్గరకు పడిందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే కొద్దిగా ఇలా చేతిలోకి తీసుకుని ఉండలాగా చుడితే మొత్తం అంతా ఉండలాగా రావాలండి. అలా వచ్చిందంటే కనుక మనకు బర్ఫీలాగా చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇలా సర్దేసుకోవాలి. ప్లేట్ మొత్తానికి ఒకటేసారి వేసేయకుండా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా సర్దుకోండి. బర్ఫీ అంటే కొద్దిగా మందంగానే ఉండాలి కాబట్టి ఇలా కొద్దిగా మందంగా వచ్చేలాగా సర్దేసుకోండి. ఆ తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానికి అడుగున నెయ్యి రాసి ఇలా ఈవెన్గా అనేసుకొని ఇప్పుడు పైనుంచి ముందుగా వేయించుకున్న బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసుకొని చేత్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మొత్తం అంతా స్వీట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడు దాన్ని ఒక 2-3 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. బాగా సెట్ అయిపోతుంది అనమాట.
అలా సెట్ అయిపోయిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి. నేనైతే మొత్తం అన్నీ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. చూడ్డానికి బాగుంటాయి. ఇంకా స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ప్రసాదంగా పెట్టుకోవడానికైనా లేదంటే స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.